అరంబోల్కి వచ్చినాము. అరంబోల్ ఎట్లుందంటే చాలా స్కూటీలు అయితే రెండు తీసుకున్నాం. స్కూటీలు రెండు తీసుకొని పెట్రోల్ పోసుకుంటున్నాం. 1 2 3. ఇప్పుడు మనం బాగా నుంచి అరంబోల్ పోతున్నాం అన్నట్టు. ఒక 50 మినిట్స్ అట్లా చూపిస్తుంది గూగుల్లో. బట్ పోయిన తర్వాత చూద్దాం. అక్కడ పోయిన తర్వాత పోయేటప్పుడు దారిలో పెట్రోల్ పంప్ కనిపించింది, ఇండియన్ ఆయిల్. ఇక్కడ వచ్చేసి పెట్రోల్ 96 రూపీస్ ఉంది అంతే. మన ఇండియాలో 110 115 అట్లుంది కదా, ఇక్కడ 96 రూపీస్. సారీ, ఇండియాలో ఉంటున్నాం. మన తెలంగాణలో 115 110 అట్లా ఉంది కదా, మనకి ఇక్కడ వచ్చేసి ఓన్లీ 96 రూపీస్ పెట్రోల్. బాగుంది. చాలా పోసుకున్నదే పోసుకున్నాము. ఇంకొక 100 రూపాయలు కొట్టుకున్నాము. ఇక్కడ నుంచి ఇంకొక హాఫ్ అన్ అవర్ చూపిస్తుంది అరంబోల్. వెళ్ళేసిన తర్వాత వెళ్దాం అరంబోల్లో. అరంబోల్కి వచ్చినాము. అరంబోల్ ఎట్లుందంటే చూపిస్తా. లోపల బయట అంతా పార్కింగ్ ఏరియా అంతా పార్కింగ్. పార్కింగ్ చేసింది మీరే కదా. ఇది మొత్తం నైట్ ఎట్లుంటుంది తెలుసా? డీజే, కలర్ఫుల్ డీజే. ఈరోజు నైట్కి ఇన్ని ఉందాం రా. ओपन स्पेस आज चलते हैं, नहीं तो चल गए ऑलरेडी. हाँ हो गया, अभी निकल रहे आप लोग. बनाते नहीं, वो निकलता रहता है बोलता. अच्छा क्लीन ఉంది, క్లీన్ నీట్గా షూట్ చేస్తున్నాము. ఒక సాయంత్రం దాకా ఇక్కడే ఉంటాము. ఏమైతే చూద్దాము. మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. చాలా రోజుల తర్వాత వచ్చినాం కాబట్టి కొంచెం ఎక్సైట్మెంట్. అంటే అంతకుముందు కూడా రాలేదు అనుకో. మన లైఫ్లో, మన జిందగీలో ఫస్ట్ టైం ఇదే గోవా. బాగుంది, సూపర్ ఉంది గోవా. రావచ్చు ఒక్కసారి 2 సార్లు చూడొచ్చు, డిపెండ్ ఆన్ బడ్జెట్. నేను ఈ బడ్జెట్ గురించి కూడా ఒక వీడియోలో పెడతా, ఏం కాదా ఏందనేది. చూద్దాం ఏమవుతుందో. అప్పటికైతే మీరు బీచ్ ఎంజాయ్ చేయరు. మ్యాక్సిమం డ్రోన్ వ్యూస్ కూడా చూస్తా, లేపచ్చు అనుకుంటా. ఇక్కడ చాలా ఫ్రీగా ఉంది అరంబోల్ బీచ్. ఏంటంటే బీచ్ ఇదే ఉంటుంది, మళ్ళీ సిట్టింగ్ ఇక్కడ ఒక 50 మీటర్లు కూడా కాదు సిట్టింగ్ ఇక్కడ. సముద్రానికి చాలా దగ్గర రావాలంటే అరంబోల్ బీచ్కి రావాలి మీరు, అంతే. అట్లా ఉంటుంది మరి. ఈ సీనరీ కోసం మనం వచ్చేసి కళింగోట్ నుంచి ఎంత దూరం ఉండే? 9 కిలోమీటర్స్. 9 కిలోమీటర్ ఒక 15 మినిట్స్లో, 15 to 20 మినిట్స్లో వచ్చేసినాం అన్నట్టు.
అలా పోదామా? వెళ్ళిపోతున్నాం ఇక. ఇదే వ్యూ మస్తు ఉంది, మస్తు అంటే మస్తు. అంటే ఇన్స్టాగ్రామ్లో అక్కడక్కడ చూసి వచ్చినాం కదా అందుకే.